కొండా సురేఖకు బిగ్ షాక్ తప్పదా? మంత్రివర్గమే కాదు, వచ్చే ఎన్నికలలో కనీసం పరకాల శాసనసభ నుంచి పోటీ చేసే అవకాశం కూడా దొరకదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కొండా ఫ్యామిలీకి చెక్ పెట్టబోతున్నారా? నా కూతుర్ని పరకాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేపిస్తా, నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన ప్రకాశాన్ని రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. వివాదాల కొండా సురేఖకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలోంచి కొండా సురేఖను గెట్అవుట్ అనబోతున్నాడు. కొండా సురేఖ రాజకీయ భవితవ్యం ఏంటి? మళ్ళీ పాత కొండా మురళి బయటికి రాబోతున్నాడు. మాట్లాడుకుందాం ఇలా ఈ టాపిక్ మీద. అంతకుముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నది, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నది. కానీ రకరకాల సందర్భాల్లో కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది కాంగ్రెస్ పార్టీలో. గతంలో సమంత నాగార్జున వాళ్ళ విషయంలో కావచ్చు, ఆ మేడారము జాతర విషయంలో కావచ్చు, కొన్ని కమిషన్లు ఆ పంచాయతీల విషయంలో కావచ్చు, అటు పొంగిలేటితోని ఇటు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న కొంతమందితోని నిత్యం వివాదాలు, కొట్లాటలు, పంచాయతీలు అన్నట్టుగా కొండా సురేఖ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతుంది. ఈ కొండా సురేఖ, కొండా మురళి అనేటోళ్ళు ఇద్దరు కొరకరాని కొయ్యగా ఉంటారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కొంత తమదైన డామినేషన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయంలో దూకుడుగా ముందుకెళ్తా ఉంటారు. ఎందుకంటే కొండా మురళి గత నేపథ్యము దీనికి పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళకు కావచ్చు. అయితే పాలన మీద నాదే పట్టుంది, పార్టీ మీద నాదే పట్టుంది అని నిరూపించుకునే క్రమంలో రేవంత్ రెడ్డి కొన్నిసార్లు దూకుడుగా అడుగులు వేస్తున్న క్రమం మనం చూడొచ్చు. ఇదే విషయంలో పరకాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ నిలబెడుతున్న ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడతా అని చెప్పేసి మేడారం పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొండా ఫ్యామిలీల వరంగల్ రాజకీయాలలో పరకాల నియోజకవర్గంలో ఒక సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన ప్రకాశాన్ని రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. పరకాల రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని కొండా ఫ్యామిలీ సెంట్రిక్ గా రాజకీయాలు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు ఇక్కడనే ఉంటది. వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించి, ఎమ్మెల్యే సీట్ ఇప్పించి పరకాల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేపియాలనే ఆలోచనలో ఉన్నారు. బహిరంగంగా కొన్నిసార్లు ప్రకటించారు కూడా. మరోవైపు ఇదే వరంగల్ రాజకీయాలలో సీతక్క ఉంటది, కడియం సిఆర్ ఉంటాడు. సో వీళ్ళు కూడా వరంగల్ రాజకీయాల మీద తమదైన ముద్ర, తమదైన పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇటు రేవంత్ రెడ్డికి అనుకూలంగా, రేవంత్ రెడ్డికి గతంలో కలిసి పనిచేసిన వ్యక్తులుగా కడియం సిఆర్ ఉంటాడు. ఇది చూసుకుంటే కడియం సిఆర్కి కొండా సురేఖకి నిత్యం అక్కడ ఫైట్ అయితేనే ఉంటుంది. మరోవైపు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా కొండా సురేఖకు అంత మంచి టర్మ్స్ లేవు. మేడారం టెండర్ల విషయంలో కావచ్చు, రకరకాల విషయంలో కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఫైమ్ ఖానో లేకపోతే వాళ్ళ సోదరులు ఇంకేదో కమిషన్ల వాటాలు పంచుకునే క్రమంలో కావచ్చు, తుపాకీ పెట్టి బెదిరించినాను రేవంత్ రెడ్డి మనుషులు అని చెప్పేసి కొండా సురేఖ బిడ్డ డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా వ్యాఖ్యలు చేసింది. నా దమ్మెందో చూపిస్తా, నా సంగతిని తెలియదు అని చెప్పేసి కొండా మురళి పలు సందర్భాల్లో డైరెక్ట్ కామెంట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇవన్నీ మనసులో పెట్టుకొని కొండా సురేఖను పక్కకు తప్పేయాలి, ఎందుకంటే ఆమె అనౌన్స్ చేసింది నా రాజకీయ వారసురాల్ని దింపబోతున్నా అని చెప్పేసి. నీకు అవకాశమే ఇవ్వడం గొప్ప అనుకున్న క్రమంలో నీ బిడ్డను తీసుకొచ్చి నిలబెడతా అంటే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు వదులుకోవాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా నీ బిడ్డకి ఎందుకు ఇవ్వాలి అనే తన ఇంటర్నల్ ఆలోచనలని ఇక్కడ రేవూరి ప్రకాష్ పేరు ప్రకటించడం వెనుకాల కనిపిస్తుందని మనకు చెప్పుకోవచ్చు. సో నిజంగా వరంగల్ రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ పరిపాలన, తెలంగాణలో పార్టీ మొత్తం కూడా నా చేతుల్లోనే ఉంది. నేను ఎక్కడైనా
కంట్రోల్ చేయగలను పార్టీని, నా అదుపులోకి నా ఆధీనంలోకి తెచ్చుకోగలను అని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందనే చెప్పాలి, ఒకవేళ అదే కనుక అమలు చేస్తే. ఎందుకంటే వరంగల్ రాజకీయాల విషయానికి వస్తే కడియం శ్రీహరి నుంచి రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి నుంచి కడియం శ్రీహరికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు హయాంలో కలిసి పనిచేసారు. వాళ్ళిద్దరికి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, మంచి బాండింగ్ ఉంటుంది. దీంతో పాటు సురేఖకు చెక్ పెట్టాలంటే ఇంకొక ప్రత్యామ్నాయ లీడర్ కావాలి. ఆడ రేవూరు ప్రకాష్ కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్లీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఉప ఎన్నికలు లేవు, ఏమీ లేవు. కానీ ఒక రాజకీయ ప్రకంపనలు, రాజకీయ వేడిని సృష్టించడానికి, వరంగల్ రాజకీయాలను తన వైపు తిప్పుకోవడానికి, మేడారం జాతరలో జరిగిన ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఏర్పాట్లలో లోపాలు కావచ్చు, గద్దెల నిర్మాణం కావచ్చు, వీటన్నిటిలో అవినీతి జరిగింది. 100 ఏళ్ళు ఉంటాయి అనుకున్న గద్దెలు జాతర అయిపోక ముందుగా కూలిపోయినాయి అనే ఒక అపవాదం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో ఇవన్నీ చర్చకొచ్చే అవకాశంలో ఉన్న క్రమంలో దాన్ని చర్చ మీదకి రానియకుండా పరకాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి నిలబెడతా అనే మాటలు దీని చుట్టూ ప్రజలు మాట్లాడుకుంటారు, దీని చుట్టే చర్చ నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అదొక ఎత్తుగడగా కూడా అనుకోవచ్చు. లేదంటే చాలాసార్లు వివాదాలకు కేంద్ర బిందువై పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన కొండా సురేఖను ఎట్లయినా వదిలించుకోవాలి అనే ఇంకో యాంగిల్లో కూడా మనం దీన్ని చూడొచ్చు. అంతేకాకుండా అటు మహబూబ్నగర్ జిల్లా సొంత జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ లో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కావచ్చు, రంగారెడ్డిలో కావచ్చు, మెదక్ లో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, వరంగల్ లో కావచ్చు, పార్టీ మీద పూర్తిగా నేను చెప్పిన వాళ్ళే అభ్యర్థులు ఉంటారు, నేను చెప్పిన వాళ్ళే మంత్రివర్గంలో ఉంటారు, నేను చెప్పిన వాళ్ళకే రాబోయే ఎన్నికల్లో సీట్లు నాతో అనుకూలంగా ఉన్న వాళ్ళకే అనే ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ పంపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం గమనించాలి, గత 2-3 రోజులు వారం రోజులుగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నాడు. తనకు మంత్రి పదవి రాలేదనే అసమ్మతితో పాటు, అసంతృప్తితో పాటు, ఇందిరమ్మ ఇల్లు ఒక లబ్ధిదారునికి పూర్తి బిల్లు రావాలంటే 500 రూల్స్ పెడుతున్నారు 5 లక్షల కోసం అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు. అసలు ఈ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయింది, దొంగలు ఎక్కువైపోయారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఆయనకు మద్దతుగా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడేది కరెక్టే అని చెప్పేసి ఒక సపోర్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్న, అంటే రీసెంట్ గా August 15 స్వాతంత్ర దాంట్లో పాల్గొంటూ ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తున్న చిన్నారెడ్డి కూడా నేను కావాలనుకుంటే జీవన్ రెడ్డి లాంటి మరో నేతను కాగలను, కానీ నేను కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను చేసే పని, నేను తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ చూపించద్దు కాబట్టి నేను ఆ పని చేయలేను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతూనే, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కొనసాగుతూనే పార్టీలో జరిగే అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తా, అసమ్మతి గలం వినిపిస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇట్లనే మరికొన్ని అసమ్మతి గలాలు మెల్లమెల్లగా బయటపడే అవకాశం ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. ఆ వాతావరణం, రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, అసమ్మతితో ఉన్న వాళ్ళు కావచ్చు, రకరకాల, ఇప్పుడు కార్పొరేషన్లది ఆల్రెడీ అయిపోయింది డేటు, సో వాళ్ళ టర్మ్ అయిపోయింది, వాళ్ళని దింపేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, అంటే మాకు అవకాశాలు ఇస్తారు కావచ్చు అని కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, రేపు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, అక్కడ సీటు ఆశించే వాళ్ళు కావచ్చు, రకరకాల అసమ్మతి గలాలన్నీ కూడా వినిపిస్తా ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి మీరెవరు తోక జాడించొద్దు, అందరి తోకలు నా దగ్గర ఉన్నాయి అని ఒక సందేశాన్న, ఒక హెచ్చరికన జారీ చేయడానికి పరకాల కొండా సురేఖ లాంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి బలమైన నాయకురాలు, బలమైన బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొండా సురేఖ లాంటి వాళ్ళని తప్పించి రేవూరి ప్రకాష్కి ఇస్తా పరకాల సీటు అని రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనకాల అసమ్మతి గలాలకు ఒక బెదిరింపు లాంటిదో, ఒక వార్నింగ్ లాంటిదో, ఒక హెచ్చరిక లాంటిదో ఉంది అనుకోవచ్చు. మరోవైపు మేడారంలో జరిగిన మేడారం జాతర ఏర్పాటులో టెండర్ల విషయంలో జరిగిన మళ్ళొకసారి చర్చకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం అనుకోవచ్చు. లేదంటే సీతక్క మీద వస్తున్న ఆరోపణలు, ఇసుక టెండర్లకు సంబంధించి దాటిని కూడా మళ్ళీ ఆ సందర్భంగా మేడారం పర్యటన, ములుగు పర్యటన సందర్భంగా బయటపడకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇవని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా కొండ సురేఖకు చెక్ పెడతారా? కొండ సురేఖను తప్పిస్తే కొండ మురళి మళ్ళీ తన పాత క్యారెక్టర్ ని బయటకు తీసి పరకాల ఎన్నికల్లో, పరకాల నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ వాతావరణం క్రియేట్ చేస్తారనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారిన సందర్భం. చూద్దాం ఏం జరగబోతుందో, వరంగల్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో, పరకాల నియోజకవర్గంలో, పరకాల రాజకీయాల్లో ఏం జరగబోతుందో, కడియం శ్రీహరి పాత్ర వరంగల్ రాజకీయాల మార్పులో, వరంగల్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి సహకరించే విధానంలో ఎంతవరకు ఉండబోతుందో చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదో, ఏం తప్పులున్నాయో కూడా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నేను చేయబోయే మరో వీడియోకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.